హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీరామ్ మిఠల్, ప్రాపర్టీ కన్సల్టెంట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే మంచిదా లేక వెంచర్లో ప్లాట్ కొంటే మంచిదా. ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మొదటగా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ గురించి మాట్లాడుకుందామండి. అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కనుక కొంటే అడ్వాంటేజ్ ఏముంటుంది, డిసడ్వాంటేజ్ ఏముంటుంది. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కొంటే అడ్వాంటేజ్ ఏముంటుంది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అనేటువంటి కంప్లీట్ అయి ఉంటుందండి. అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే వెంటనే మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ అనేటువంటిది కూడా ఈజీగా దొరుకుతుంది. ఫెసిలిటీస్ లైక్ లిఫ్ట్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అట్లాగే పార్కింగ్ అనేటువంటిది ఉంటుంది, జిమ్ ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది. అన్నీ కూడా ఒకే ప్లేస్లో మనకు దొరుకుతాయండి. ఒకవేళ రెంట్కి కనుక మనం ఇస్తే రెంటల్ ఇన్కమ్ అనేటువంటిది ఇమీడియట్గా వస్తుంది. ఇది అడ్వాంటేజ్ అండి. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే మీ షేర్ ఆఫ్ ల్యాండ్ అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుందండి. అపార్ట్మెంట్లో అన్డివైడెడ్ షేర్ మాత్రమే అక్కడ ఉంటుంది, కాబట్టి దీన్ని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే 10 to 15 years తర్వాత రీసేల్కి వెళ్ళినట్లయితే వాల్యూ అనేటువంటిది తగ్గుతుందండి. బిల్డింగ్ కనుక పాతబడిపోతే రీడెవలప్మెంట్ చాలా కష్టమవుతుందండి. ఎందుకంటే అక్కడ కొన్నటువంటి వాళ్ళందరూ కలిసి రావాలి, కలిసి మళ్ళీ ఒక బిల్డర్కి ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీని గురించి కూడా ఆలోచన చేయాలి. వెంచర్లో ప్లాట్ కనుక కొంటే ఎలా ఉంటుంది, వెంచర్లో ప్లాట్ కొంటే అడ్వాంటేజెస్ ఏంటి, ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి, ఒకసారి ఆలోచన చేద్దాం. వెంచర్లో కనుక ప్లాట్ కొంటే ల్యాండ్ వాల్యూ అనేటువంటిది ఎప్పటికి కూడా డిప్రిసియేట్ అవ్వదండి. ఇయర్ బై ఇయర్ అప్రిసియేట్ అవుతూనే ఉంటుంది, అంటే పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదండి. ఫ్యూచర్లో మీకు నచ్చినటువంటి డిజైన్లో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవచ్చు. రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఫ్లాట్స్ అనేటువంటిది చాలా బెస్ట్ అండి. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే వెంటనే షిఫ్టింగ్ చేయలేం, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి. కాబట్టి మనం ఎక్కడైతే తీసుకుంటామో ప్లాటు, ఆ వెంచర్ డెవలప్ అవ్వడానికి టైం పడుతుందండి. రోడ్స్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ కూడా రావాలి అంటే కొద్దిగా టైం పడుతుంది. లోన్ పొందడం కాస్త టఫేనండి, ఎందుకంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేటువంటివి తప్పనిసరిగా ఉండాలి, రేరా అప్రూవల్ అనేటువంటివి తప్పనిసరిగా ఉండాలి. ఈ విధంగా ఉంటేనే, ఇవన్నీ కూడా ఉంటేనే బ్యాంక్ అనేటువంటిది లోన్ ఇస్తుందండి. సో ఫైనల్ డిసిషన్ ఏమిటి, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ అండి. కొన్న వెంటనే ఉండాలి అని చెప్పి అనుకుంటే, రెంటల్ ఇన్కమ్ కావాలి అని చెప్పి అనుకుంటే, ఫెసిలిటీస్ అన్నీ కావాలి అని చెప్పి అనుకుంటే, ఫ్లాట్ అనేటువంటిది, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనడం అనేటువంటిది పర్ఫెక్ట్ ఆప్షన్ అండి. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం, భూమి వాల్యూ పెరిగేలా, సెక్యూర్ ఫ్యూచర్ కోసం చూడాలి అంటే ప్లాట్ అనేటువంటిది బెస్ట్ ఆప్షన్ అండి. వెంచర్లో ప్లాట్ కొనడం అనేటువంటిది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, ప్రాపర్టీ కొనడం అనేటువంటిది ఒక లైఫ్ చేంజింగ్ డిసిషన్ అండి. మీ అవసరాలు ఏమిటి అనేటువంటిది అనలైజ్ చేసి దానికి మ్యాచ్ అయ్యేటువంటి డిసిషన్ తీసుకోండి. ఫ్రెండ్స్, మన ఇల్లు అనేటువంటిది మన కళ, కానీ ఆ కళను ఎలా నెరవేర్చుకోవాలో అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మనం తీసుకునేటువంటి డిసిషన్ మీద ఆధారపడి ఉంటుందండి. కాబట్టి చూస్ ద రైట్ ప్రాపర్టీ, సెక్యూర్ యువర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe to our channel for more real estate tips and property insights. Thank you very much.